ప్రభు కొరకు నిలిచి ఉండేవారుగా ఉండాలి అంటే దేవుని వాక్యం ఎరిగి ఉండాలి. వాక్యం తెలియకోకుండా ఎవ్వరూ నిలిచి ఉండలేరు. చాలామంది ఏమనుకుంటారంటే మేము ప్రార్థన చేసుకుంటా ఉంటాం, వాక్య సత్యం లేని ప్రార్థన అది మనకు బలాన్ని ఇవ్వదు. మీరు గంటల తరబడి ప్రార్థన చేయొచ్చు ఇంట్లో కూర్చొని, వాక్య సత్యం లేని, వాక్య క్రమం లేని ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇవ్వదు. ఏమండి, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి వాక్యాన్ని ఎరిగినటువంటి వారు అన్ని సమయాల్లో నిలకడగా ఉంటారు. అందుకనే చేరి వాక్యాన్ని వినండి, కష్టపడి వినండి అని మీకు మనవి చేస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాక్యాన్ని వినే కాలం, దేవుడు వినిపించే కాలంలోనే వినాల. నువ్వు వినాలన్న కాలంలో, నువ్వు వినాలనుకున్న కాలంలో దేవుడు నీకు అది జ్ఞాపకానికి తీసుకురాడు. నీ నీ కళ్ళు తెరవబడవు. నాకు వీలైనప్పుడు నేను వింటానులే అనుకోవడం. ఒక మాట చూపిస్తాను మీకు. లూకాసు వార్తలు చూడండి, దాన్ని ఇప్పుడు మాట్లాడుకుంటున్న దానికి పంతొమ్మిదవ అధ్యాయం 41వ వచనం 42వ వచనం చదువుకుంది. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను, ఇది ఎవరి దినమంట? ఈ నీ దినమందునైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నెడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగకుంటివి కనుక. ఏమండి, ప్రభు నిన్ను దర్శించిన కాలం ఎరుగకుంటివి కనుక. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఆయన దర్శించినప్పుడు మనము తెలుసుకుంటే మనకెంతైనా మేలు. లేదు నేనే ఆయనను దర్శించుకుంటాను అప్పుడు తెలుసుకుంటానన్నది అసాధ్యం. కాబట్టి ప్రభు వాక్యం మనకు వినిపిస్తూ ఉంటుండగానే మనం వాక్యానికి లోబడదాం. నీ ఇష్టం నా ఇష్టం కాదు, ప్రభు మనం దర్శించిన కాలం. తర్వాత నేను వాక్యం వినాలా అనుకుంటున్నా, వాక్యం వింటూ ఉంటావు, కానీ నీ హృదయంలో ప్రతిస్పందన ఉండదండి. అందుకని చాలా మందిని చూస్తూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటారు, వాళ్ళలో ఏ మార్పు కనపడదు. వాళ్ళు వింటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వింటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎందుకు మార్పు కనబడదంటే ప్రభు దర్శించిన కాలంలో వారు ప్రభువుకు రెస్పాండ్ కావాలి. ఈ అంశమే కొంచెం మనము ధ్యానం చేద్దాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. చదవండి. ఆ కాలంలో అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఈ గలిలయుడు అట్టి హింసలో పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందిన ఎడల మీరందరూ అలాగే నడుచుకుంటారు. మరియు సిలోయములోని చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం అందరికంటే మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు మీరందరూ అలాగే. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్ల బట్టి నాటబడి ఉండెను. అతడు దాని పండు వచ్చినప్పుడు ఏమేయో దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండు ఎదుగుచున్నాను అని ఏమేయో దొరకలేదు. దీనిని నరికి వేయి, దీని వలన ఈ భూమి
నేల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాడు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు చేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేదు. అది ఫలించిన సరే, వేరే ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. ప్రార్థన చేసుకుందామండి. జీవాధిపతి అయిన మా ప్రభా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలనైనా. నైనా అనుగ్రహింపబడిన సమయంలో నైనా మరి తేటగా ధ్యానం చేయటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంఘమునకు ఈ వాక్యం ద్వారా మీరు మేలును అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలనైనా. వచ్చిన ప్రతి వారితో ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. వారి హృదయాలు ఆదరింపబడినట్లు, వారి హృదయాలు మా హృదయాలు తెప్పరిల్లబడినట్లు, తద్వారా మేమందరము నీ నామమును ఘనపరచబడినట్లు బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, లూకా సువార్తలోని అధ్యాయాలు చాలా పెద్దగా ఉంటాయి. చిన్న చిన్న అధ్యాయాలు కాదు, అన్ని 50 వచనాల పైనే ఉన్నట్లుగా మనం చూస్తాం. లూకా సువార్తలో మరి 12వ అధ్యాయంలో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన విషయాలను ప్రభు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలు మాట్లాడాడు. ఆ విషయాలను బట్టి వారు గ్రహించేవారుగా ఉండాలి. చూడండి, 12వ అధ్యాయంలో కొన్ని సంగతులను మనం చూద్దాం. 12వ అధ్యాయము 5వ వచనం. ఎవరికి మీరు భయపడవలను మీకు తెలియజేయను. తప్పిన తర్వాత నరకములో పడబోయే శక్తి గల వారికి భయపడుతుంది. ఆయనకే భయపడని మీతో చెప్పుతున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకూడదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకున్న వాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొను. ఇవన్నీ ప్రభు బోధిస్తూ తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? నన్ను మనుషుల ఎదుట ఒప్పుకున్న వాడెవడో నేను దేవుని దూతల ఎదుట నేను వాన్ని ఒప్పుకుంటాను. అంటే ఆయన ఎవరో తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన సర్వాధికారి. మనమెవరో తెలియచేస్తున్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మనకు తెలియని వాస్తవం ఏంటంటే, మనం పనికిరాని వాళ్ళం అనుకుంటున్నాం. కానీ మనం ఎవరమంట? పిచ్చుకల కంటే శ్రేష్ఠులము. ఎందుకు శ్రేష్ఠులము అంటే మనకు తండ్రి ఉన్నాడండి. ఇది మనము జ్ఞాపకం చేసుకుందాం. మీరు నన్ను ఒప్పుకోవాలి అని ప్రభు తెలియపరుస్తున్నాడు. నన్ను ఒప్పుకొనని వాడెవడో నేను కూడా వారిని ఒప్పుకొనను. వారికి బోధిస్తూ ఉన్నాడు. అయా, మీరు ఎవరికి భయపడాలో వారికి భయపడండి. మీరు చంపేవానికి భయపడకండి. మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మను నరకంలో వేసే వాళ్లకు భయపడాలా. ఆయనే నేను అని ప్రభు నన్ను ఒప్పుకుని వాడెవడో అని తెలియపడుతున్నాడు. ఆయనను ఒప్పుకోవాలి. నెక్స్ట్ 12వ అధ్యాయం తర్వాత 19వ వచనం చదువుకుందాం. నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందున్నాడు అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవనివోగు అని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మీరు ఎవరికి భయపడాలో వారికి భయపడాలా? ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళల్లో మారు మనసు రావాలా? వారు ఎవరికి భయపడతా ఉన్నారు? ఎవరికి భయపడ ఈ లోక అధికారులకు వాళ్ళకు భయపడతా ఉన్నారు. ఎవరికి భయపడడం లేదు? దేవునికి భయపడడం లేదు. తర్వాత వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటున్నారు. కానీ ఎందుకొరకు? తమ కొరకు. అయా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావు అని ప్రభు వారికి తెలియపరుస్తున్నాడు. తర్వాత చూద్దాం 29వ వచనం. ఏమి తిందుమో మేము త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ మెచ్చుకుంటారు. ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలుసు. మీరైతే ఆయన రాజ్యంలో దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. సార్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు దేవునిపై ఆధారపడండి, ఆయనపై ఆధారపడండి అని మళ్ళా ఇంకొక విషయం చెప్తూ ఉన్నాడు. చాలా విషయాలు ఇట్లా ఈ విధంగా 12వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడి నుంచి వాక్యము మనం ఎందుకు వింటున్నాం? ఎందుకు వింటున్నాం? మనం చెవులకు బాగా ఇంపుగా ఉందని వింటున్నామా? ఎందుకు వింటున్నాం? ఎందుకు? మీరు ఎవరైనా జవాబు చెప్పండి. ఎందుకు వింటా ఉన్నాం మనం? ఎందుకు వింటా ఉన్నాం? ఎందుకు వింటున్నామంటే, ప్రభువు మనలో ఏ విషయంలో బలహీనులుగా ఉన్నామో ఆ విషయాలతో ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా మనం ఏం చేయాలా? వాటిని విడిచిపెట్టుకోవాలి. ఏవైతే దేవునికి వ్యతిరేకమైన, మన మనుషులకు భయపడుతూ దేవునికి భయపడకుండా ఉన్నామో, మనము ఆస్తి మన కొరకు సంపాదించుకుంటూ దేవునికి దురస్థలం అవుతున్నామో, ఇవన్నీ మనము ప్రభు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? మీరందరూ అట్లే ఉండండి, భయపడే వాళ్ళు భయపడుకుంటా అట్లా అన్న చెప్పాడా? ఒకవేళ భయపడుతున్నారని మీరు మారు మనసు పొందండి. ఒకవేళ డబ్బు మీదనే మీ కనుదృష్టి ఉందేమో, మీరు మారు మనసు పొందండి. ఒకవేళ మీరు లోక సంబంధంగా చింత కలిగి ఉన్నారేమో, మారు మనసు కలిగి ఉండండి. దేవునిపై ఆధారపడండి. ఏం తిందుమో ఏం త్రాగుదమో అని మీరు విచారించకండి. ఇవన్నీ ప్రభు చెప్తున్నాడు. మనం ఇక్కడికి వచ్చి ఎందుకు వింటూ ఉన్నామంటే, ఈరోజు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ విషయం మాట్లాడినాడో, ఏ లోపం మనలో ఉందని తెలియజేసినాడో, ఆ లోపాన్ని విడిచిపెట్టుకోవడానికే మాట్లాడుతున్నాడు. దీన్నే మనం మారు మనస్సు అంటాం. సంవత్సరాల తరబడి వచ్చి వాక్యం వినుకుంటూ మనం ఇంకా వాక్యానికి స్పందన లేకపోతే, ఆ వాక్యానుసారమైన జీవితం మనలో లేకపోతే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏముందండి? అందుకనే అనేకమైన విషయాలు చూడండి. దాదాపు 5 సంవత్సరాల నుంచి మనం మందిరానికి వస్తున్నాం. మీలో కలిగిన మార్పు ఏంటో మీరు చెప్పగలుగుతారా? చెప్పండి. చెప్పలేరు అంటే అర్థం ఏంటి? చెప్పలేరంటే అర్థం ఏంటి? ఈ వాక్యాన్ని మీరు హృదయానికి మీరు మారు మనస్సు లేకుండా ఉన్నారు. ప్రభు ఏ విషయంతో మాట్లాడుతున్నాడో ఆ విషయంలో మనం ఇప్పుడు క్రమపడాలి. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? ఎవరి మాట? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే? మనలో ఉన్న చెత్త కాలిపోవాలి, మనలో ఉన్న కఠినత్వం పగిలిపోవాలి. దేవుని మాట పగలటం లేదంటే అర్థం ఏంటి? మనం అట్లే కొనసాగుతున్నాం అంటే అర్థం ఏంటి? మనం ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారుగా ఉన్నాం. కనుక వాక్యం ఎందుకు వింటున్నామంటే, వెంటనే ఎందుకు ప్రభు నీకు వాక్యం వినిపిస్తున్నాడంటే వెంటనే మనం క్రమపట్టాలి. ఇప్పుడు నీవు క్రమపడలేదనుకోండి, మళ్ళా ప్రభు నీతో మాట్లాడడం మానివేయచ్చునేమో. ఒకవేళ మనం లోకంలో ఉండకపోవచ్చునేమో. అందుకని ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీ వెరుగకుంటివి కనుక. ప్రభు దర్శించిన కాలం ఎరుగకపోతే ఎంత నష్టమో
ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. నీ కన్నులకు ఏమైనాయంట? ఎందుకు మరుగు చేయబడ్డాయి? ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి. మిమ్మల్ని ఎప్పుడు దర్శిస్తున్నాడు ప్రభు? మిమ్మల్ని ఎప్పుడు దర్శిస్తున్నాడు? నాకు ఆన్సర్ కావాలా. మిమ్మల్ని ఎప్పుడు దర్శిస్తున్నాడు? ఇప్పుడు దర్శిస్తా లేడా? ఇప్పుడు ఎందుకు దర్శిస్తున్నాడు? నీవు మార్పు పొందాలని. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఏదో ఆదివారం కాబట్టి వస్తున్నాం, ఏదో క్రైస్తవులం కాబట్టి వస్తున్నాం, ఏదో మందిరానికి రావాలి కాబట్టి వస్తున్నాం. ఈ క్రమం నుంచి మనము తొలగిపోవాలండి. మారు మనస్సు కలగాలి. యేసు ప్రభు వారి కంటే మునుపు ఆయన దూత అయిన బాప్తిస్మం ఇచ్చే యోహాను మారు మనస్సు పొందండి. ఆయన ప్రకటన ఏం ప్రకటించాడు? మారు మనస్సు పొందండి. మారు మనస్సు అసలు అంటే ఏంటి? మనమున్న స్థితి నుంచి అయ్యా ఈ స్థితి మంచిది కాదు అన్నప్పుడు ఆ స్థితి నుంచి పక్కకు రావడమే మారు మనస్సు. అవునండి, వాళ్ళందరికి ఇశ్రాయేలీయులకు మారు మనస్సును ప్రకటిస్తున్నాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఎందుకు మారు మనస్సు ప్రకటిస్తూ ఉన్నాడు? వాళ్ళు యథావిధిగా గొర్రెల్లాగా వారు తిరుగుతూనే ఉన్నారు, మార్పు లేనటువంటి వారుగా ఉన్నారు. తర్వాత ప్రభు వచ్చాడు. ప్రభు ఏం చెప్పాడు? మారు మనస్సు పొందండి. ఏం చెప్తున్నాడు? మారు మనస్సు పొందండి. ఎంతకు? అవునండి, మారు మనస్సు మనకు కలగకపోతే మనము నష్టపోతామని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 13వ అధ్యాయానికి ఒక ఉపోద్ఘాతం ఉంది. ఉపోద్ఘాతం అంటే ఒక పాఠానికి ముందు దాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్నగా సమ్మరి ఉంటుంది అన్నమాట, ఉపోద్ఘాతం. ఆ ఉపోద్ఘాతం ఏంటంటే చూడండి, 12వ అధ్యాయం 54వ వచనం. ఇది ఫ్యాన్ ఆఫ్ చేయబడ్డది. ఆయన జనసమూహములతో ఇట్లనే, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చునని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచుచున్నప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగలేలా. మనము ఊరుకూరుకనే చెప్పేస్తాం, ఈరోజు వర్షం బ్రహ్మాండంగా వస్తుంది, ఈరోజు వడగాలి కొడుతుంది. సృష్టి యొక్క వైఖరిని మనము తెలుసుకుంటున్నాం కదా, కానీ ఏ వైఖరి తెలుసుకోలేకపోతున్నాం? దేవుని కాలాన్ని తెలుసుకోలేకపోతున్నాం. చూడండి, అందుకనే వారిని ఏమంటున్నారు తెలుసా? వేషధారులారా, ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా. ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా. వాదించు వానితో కూడా అధికారి యొద్దకు, ఇది చదవండి దయచేసి. వాదించు వారితో కూడా అధికారి యొద్దకు నీవు వెలుచుండగా అతని చేతుల నుండి తప్పించుకున్నట్టుకు లోకంలోనే ప్రయత్నం చేయు. లేదా అతడు ఒకవేళ నేను న్యాయాధిపతి యుద్ధకు ఈడ్చుకొని పోవు, న్యాయాధిపతి నిన్ను బండ్రౌతులకు అప్పగించు, బండ్రౌతులను చెరసాలలో వేయు. నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రావని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ గమనిద్దాం, మనం చేసిన అన్యాయాన్ని బట్టి ఎవరైనా ప్రతివాది మనల్ని కోర్టుకు అప్పచెప్పినాడు అనుకోండి, కోర్టులో పెట్టాడు అనుకోండి, మనల్ని ఏం చేస్తారు? పోలీసులు పట్టుకుపోతూ ఉంటారు. మనము పట్టుకుపోయేటప్పుడు ఆ కోర్టుకు పెట్టిన వాళ్ళతో మధ్యలోనే సమాధాన పడితే, అయ్యా నేను చేసింది తప్పే, నీకు నష్టం చేసినాను, నేను ఒప్పుకుంటున్నాను అని వారిద్దరూ ఒప్పుకుంటే ఏమవుతుంది? ఆ కోర్టు బారి నుంచి తప్పుతుంది. ఒకవేళ నువ్వు ఆ ఒప్పుకోకపోతే నువ్వు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది.
ఆ కోర్టు వారు నిన్ను జైలుకు పంపాల్సి వస్తుంది. జైల్లో నువ్వు చేసిన దానికి రెండింతలు నువ్వు చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ దేవుని వాక్యం యొక్క ఉపోద్ఘాతం అర్థం ఏమిట్రా అంటే, మనము ఈ సమయంలోనే దేవునితో సమాధాన పడాలి. ఈ సమయంలోనే మనం దేవునితో సమాధాన పడాలి. ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడినప్పుడు కోర్టు పరిస్థితి నుంచి నువ్వు ఎట్లా తప్పించుకుంటావో అర్థమవుతుందమ్మా. ఎట్లా తప్పించుకుంటావో ఇప్పుడు మనం సడన్ గా దేవునితో సమాధాన పడకపోతే ప్రభునందు ప్రియ సోదరుడా, మనం కూడా నిత్య నాశనము పొందేటువంటి అపాయము మనకు. అందుకనే ఈ 13వ అధ్యాయానికి ఉపోద్ఘాతము ఈ సందర్భమే. అందుకని ఏమంటున్నాడు చూడండి, వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నువ్వు వెలుచుండగా, వాదించు వానితో నీవు అధికారి యొద్దకు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నం చేయము. అధికారి దగ్గరికి వెళ్ళకోకుండా త్రోవలోనే కెన్ని ఏం పొరపాటు అయిపోయింది, నేను ఒప్పుకుంటున్నాను, నీ నష్టాన్ని నేను భరిస్తానన్నప్పుడు నాకేం తప్పిపోతుంది? ఆ అధికారి దగ్గరికి పోయి ఆ కోర్టు పరిస్థితి నుంచి నేను తప్పించుకుంటా. ఇది మంచి సమయం ప్రియ సోదరుడా, ప్రియ సోదరి. అదేలాగున మనం కూడా ఈ కాలంలోనే ఉండగా మనం ఏవే విషయాలలో అక్రమంగా ఉన్నామో దేవునితో మనం సమాధాన పడాలండి. అవునండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన లోకానికి వచ్చి మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని రక్షించినాడు. మనం ఆయన ఎదుట ఒప్పుకోవాలి, అవును ప్రభువా, నేను నా స్థితిలోనే ఉన్నాను నాయన, నన్ను క్షమించు అని మన ప్రభువును మనం వేడుకోవడానికి ఇదే సమయం. అందుకనే కొరింథీయులకు రాస్తూ నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ సమయాన్ని పోగొట్టుకుంటే నీ సమయంలో నువ్వు ప్రభువును అంగీకరించలేము. అది ఏదైనా సరే మన ప్రభు అనుగ్రహించేటువంటి సమయమే. కనుక ప్రభునందు పిల్లరా, త్రోవలోనే ప్రయత్నం చేయము. ఇక్కడే మనము ఏం చేయాలంట? మారు మనసు పొందాలా. ఒకవేళ పైకి క్రైస్తవుడిగా కనపడుతూ దేవునికి యేసుక్రీస్తుకు దూరస్తుడిగా ఉన్నానేమో, పైకి వాక్యానుసారమైన వాడుగా కనపడుతూ వాక్యం లేనివాడుగా ఉన్నానేమో, దేవునితో సంబంధమే లేనటువంటి వాడుగా ఉన్నామేమో, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనము సమ్మతి పడాలండి. నీవు వాదించు వానితో కూడా అధికారి దగ్గరకు నువ్వు వెళుతూ ఉంటుండగా ఆ అధికారి నిన్ను వేరే వాళ్ళకు అప్పగించుకోకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఇదిగో ఇతనితో నువ్వు సమాధాన పడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నువ్వు సమాధాన పడాలి. నువ్వు సమాధాన పడుతున్నావా? సమాధానకరమైన జీవితం మనలో ఉందా? ఎంతకాలం పైకి భక్తి కలిగిన వారి వల్లే కనపడి, కొంతమంది చాలా భక్తి కలిగిన వారి వల్లే కనపడతారు, కానీ వాళ్ళల్లో ఏముండదు చెప్పండి? దాని శక్తిని ఆశ్రయించని వారు. దాని శక్తిని ఆశ్రయించని వారు అంటే అర్థం ఏంటో తెలుసునా? భక్తిగా ఉంటారు, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లయిపోతారు? శక్తి లేని వారైపోతారు, లోకంతో కలిసిపోయేటువంటి వారు అవుతారు. అదే వాక్యం ఉన్నవారైతే ఎటువంటి పరిస్థితులున్నా దేవుని కొరకు వారు నిలిచి ఉంటారు. ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఒక సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అద్దరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దామన్నాడు? అద్దరికి వెళ్దామన్నాడు. ఊరికే మీకు అర్థం కావడానికి. అద్దరికి వెళ్తూ ఉండగా గొప్ప తుఫాను చెలరేగి, ఏం తుఫాను? గొప్ప తుఫాను, మామూలు తుఫాను కాదు, గొప్ప తుఫాను చెలరేగి ఆయన ఉన్న దోణి మీద అలల చేత, ఏ దోణి మీద? ఆయన ఉన్న దోణి మీద. విచిత్రం చూడండి, మళ్ళా వెనక కూడా కొన్ని దోణులు ఉన్నాయి. ఆ దోణెల్లో కొంతమంది వస్తా ఉన్నారు, కానీ అలలు ఎక్కడ కొడుతున్నాయంట? ఆయన ఉన్న దోణి మీద అలలు కొడుతున్నాయండి. అప్పుడు శిష్యులు ఏం చేశారంటే, శిష్యులు బెచ్చవాళ్ళు కాబట్టి ఇటువంటి తుఫాన్లు వాళ్ళు చూసి ఉంటారేమో, కొంచెం ప్రయాసపడినారు, అది తట్టుకోలేకపోయినారు. ప్రభు ఏం చేస్తున్నాడంటే ఓడ అమరమున ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రపోతున్నాడు.
వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చిత్తలేదా? నువ్వు నిద్రపోతున్నావే, మేము నశించిపోతున్నాం, మేము ఎవరిని బట్టి వచ్చేది, మరి నువ్వేం చేస్తున్నావు? నీకు చిత్తలేదా? నీకు చిత్తలేదా? అప్పుడు ప్రభు లేచి గాలిని సముద్రాన్ని గద్దించినాడు. అవి నిమ్మలమైన తర్వాత శిష్యులతో ఏమంటున్నాడు? చూసినావా, నేను ఎవరో, మీరు పొరపడుతున్నారు, నేను ఎవరో తెలుసు కదా మీకు, చూడండి నా మాట ఎంత అంటున్నాడా, మీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు. అల్ప విశ్వాసులారా, మీ గద్దిస్తున్నాడా? వాళ్లకు తన గొప్పతనం చెప్తున్నాడా? ఎందుకు గద్దిస్తున్నాడు? ఎందుకు గద్దిస్తున్నా అంటే, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయనతో కూడా ఉన్నటువంటి శిష్యులు అటువంటి వాటికి భయపడకూడదు అని. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఆయనతో కూడా ఉన్నారు, భయపడుతున్నారు. మనం ఎట్లున్నాం? పైకి భక్తి కలిగిన వారి వల్లే కనపడుతున్నాం, కానీ శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నాం. ఏమండి? శక్తిని. అందుకని ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? లోకంలో కలిసిపోతున్నాం. అయితే ప్రభు గద్దిస్తున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, ఇంతవరకు మీరు వాక్యం విన్నారు కదా, విన్న వాక్యము ఈ టైంలో మీరేం చేయాలా? దాన్ని ఎదుర్కోవడానికి వాడుకోవాలా. కానీ మీరు వాడుకోకుండా బెంబేలు పడితే ఎవరికి అవమానం? మనం ఎట్లున్నాం? దేవుణ్ణి కనుపరిచేటువంటి వారుగా ఉన్నామా ప్రియ సోదరుడా, ప్రియ సోదరి? అందుకనే అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు నిలిచినటువంటి వారుగా ఉండాలంటే మనం వాక్యాన్ని విని వెంటనే క్రమపడేవారుగా ఉండాలి. ఎప్పుడు క్రమపడతాం? ఇంటికి పోయి కాదు, వెంటనే క్రమపడేటువంటి వారుగా ఉండాలి. సమయం ఆయన చేతుల్లో ఉంది. కాలములు సమయములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నా చేతుల్లో ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్లు జరగదు. పొరపాటు పడొద్దండి, జాగ్రత్తగా ఉండండి ప్రభునందు ప్రియ. ఇది ఉపోద్ఘాతం. దారిలో ఉండగానే మనం ఇంకా ప్రయాణాల్లో దారిలో ఉన్నామండి. ఒకవేళ ప్రభు రాకడలో ఆయన వస్తే సువార్తను నమ్మకోకుండా ఉండి మనం విడవబడతామేమో. అందుకనే ఎవరు ఆకర్షింపబడతారు ఆయన రాకడలో సంఘము అంటే, సువార్తను ఎవరైతే అంగీకరించి ఉంటారో, దేవుని నమ్మిన వారు కాదు. యాకోబు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసిన? దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మడంతో ఎంత ప్రయోజనమో, నీవు కూడా దేవుని నమ్మడం. దేవుని ప్రతి ఒక్కరు నమ్ముతారు. దేవుని నమ్మడంలో పెద్ద విశేషత ఏం లేదు. ఏం నమ్మాలి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు. ఏం నమ్మి? సువార్తను నమ్మి. ఏం శుభవార్త? శుభవార్త ఏమిరా అంటే, యేసు క్రీస్తు నా పాపముల కొరకై చనిపోయినాడు. ఆయన మన పాపముల కొరకై చనిపోయినాడు కనుక ఇది శుభవార్త అమ్మా. ఇది శుభవార్త. అమ్మా, నీ మీద పాపం లేదు, నువ్వు ఒప్పుకుంటే కాదు, నీ మీద పాపం లేదు. పాపం లేకుండా నిన్ను ఆయన చేశాడు. నిత్య నాశనానికి పాత్రుడమైన నిన్ను నిత్య జీవానికి ఆయన పాత్రుడిగా చేశాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. కొండ ఎక్కాల్సిన అవసరం లేదు, కొండ దిగాల్సిన అవసరం లేదు, పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదు. ఇవేవి కాదండి. ఆయనే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపమును క్షమించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించినాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఇదండి శుభవార్త. శుభవార్తను నమ్మాలండి. నమ్మడానికి నీకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎవరిస్తారు? అందుకనే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అమ్మా, ప్రభువును గూర్చి మాట వింటూ ఉంటే నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుందండి. ప్రభు వలన కలిగిన విశ్వాసం మనల్ని విడిచిపెట్టిపోదండి. నీవు పెట్టుకున్న విశ్వాసం మధ్యలోనే వెళ్ళిపోవచ్చు. కాబట్టి త్రోవలో ఉండగానే, ఇంకా ప్రభు మనకు సమయం అనుగ్రహించి ఉండగానే, ప్రభువా నేను ఇంతవరకు నిన్ను అంగీకరించలేదు నాయనా, నన్ను క్షమించు అని ఆయన త్రోవలో మనము ఇంకా
ఆ స్థితి ఎదుర్కోక మునిపే ఇప్పుడే ప్రభును, ఇది ఉపోద్ఘాతం అండి. 13వ అధ్యాయానికి ఇది ఉపోద్ఘాతం. అందుకనే ఇప్పుడు 13వ అధ్యాయానికి వద్దాం. చదవండి ఎవరైనా దయచేసి. ఇంతకు మీకు అర్థమవుతుందా? 13వ అధ్యాయం చదువు, త్వరగా చదవాలి. తీసింటే చదువు. 13వ అధ్యాయం మొదటి నుంచి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా నేను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీ అందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుతారు. ఇక్కడ ఏమని రాయబడింది? మారు. ఓకే. ఏమని రాయబడిందంటే పస్కా పండుగ, 3 పండుగలకు యెరూషలేము ఇశ్రాయేలు యూదులతో నిండిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు బలులు అనే ఒక మాట మనకు కనబడుతుందంటే అది ఎక్కువ భాగము పస్కా పండుగ అయి ఉండొచ్చును. పస్కా అంటే దాటిపోవటం అని అర్థం. బలులు అర్పించేటువంటి పండుగ. ఏమండి, చాలా మంది వచ్చి ఉంటారు పస్కా పండుగను ఆచరించడానికి. అప్పుడు ఆ ఇశ్రాయేలు దేశం, జాగ్రత్తగా వినండి, ఆ ఇశ్రాయేలు దేశం రోమా ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో ఉంది? రోమా ప్రభుత్వం. అది ఇశ్రాయేల్ దేశమే కానీ రోమా ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంది. ఆ రోమా ప్రభుత్వం వారు కొందరిని అధికారులను నియమించినారు. కొందరిని, ఆ అధికారులలో ఒక అధికారి మీకు వివరంగా తెలియజేయడానికి నేను చెప్తున్నాను. ఆయననే పిలాతు. ఏమండి, ఆయన పిలాతు, ఆయన అధికారి. ఈ పండుగకు అనేక మంది వచ్చి యూదులు అంతా కలుసుకొని మన మీద తిరగబడతారేమో, రోమా ప్రభుత్వం మీద తిరగబడతారేమో అని ముందుగానే అక్కడికి వెళ్ళి, ఎవరు? ఈ పిలాతు ఆ యెరూషలేములో ఉన్నాడనమాట. అంటే ఎవరు గుంపులుగా వస్తారు కాబట్టి గలాటలు జరగకోకుండా, నష్టాలు జరగకోకుండా ఈ పిలాతు బాధ్యత. ఈ పిలాతు బాధ్యత కాబట్టి మీరే సమాధానం చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ పిలాతు బాధ్యత కాబట్టి ఈ పిలాతు ఏం చేసినాడంటే రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని పాస్ చేసినాడు. గుంపులుగా ఉండొద్దండి, 2-3 మాత్రమే ఉండండి, ఎక్కువ గట్టిగా మాట్లాడకండి, ఇవన్నీ ఆయన రూల్స్ పాస్ చేసినాడు. ఆ రూల్స్కు లోబడి ఉండాలా లేదా? ఇది మనకు బాగా తెలుసును. 144 సెక్షన్ పెడితే మనం ఏం చేయాలా? మనం ఎవరికి వాళ్ళు ఉండాలా లేదా? ఉండకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఆ అధికారం ఉందా లేదా? చెప్పండి. కాబట్టి పిలాతు ఏం చేసినాడంటే ఆ కొన్ని రూల్స్ పాస్ చేసి ఉంటాడు. వీళ్ళు ఏం చేసినారంటే గలిలీయులు, అరే మా దేశం మీద రోమా ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఏంటి అని వాళ్ళు ఎక్కువ గుంపు కూడికో ఉండకుండా ఈ పిలాతు తగిన చర్యలు తీసుకుని ఉంటున్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? కొందరు గలిలీయులు ఏం చేసి ఉంటారంటే కొంత రెవల్యూషనరీ టైప్లో వాళ్ళు, మనమంతా కలుసుకొని ఏదో ఒకటి చేద్దాం, మన దేశాన్ని మళ్ళా మనము వీరి యొక్క పాలన నుండి మనం విడిపించుకుందాం, రోమా ప్రభుత్వ పాలన నుంచి మనం విడిపించుకుందాం అని కొంత గలాట చేసే మూమెంట్ కలిపి ఉంటుంది. అప్పుడు ఆ పిలాతుకు ఏం అధికారం ఉంది? ఇప్పుడు మీరు చెప్పండి, ఏం అధికారం ఉంది? వాళ్ళని ఏం చేసినాడంటే వాళ్ళు అర్పించే బలులలో వీళ్ళని కూడా కలిపేస్తున్నాడు. అధికారం ఉందా లేదా? ఎవరైనా మాట్లాడడానికి ఉందా? అది చట్టమా కాదా? పిలాతు మీద ఎవరైనా తప్పు మోపడానికి ఏదైనా ఉందా? చెప్పండి. పిలాతుకి ఎదురు తిరిగినప్పుడు ఈయనేం చేసినాడు? వాళ్ళను కూడా, వాళ్ళు అర్పించేటువంటి బలులో వీళ్ళని కూడా కలిపేసినాడు. వాడు మీ ఇష్టం అండి, అది ఆయన తీసుకున్న చర్య. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు వాళ్ళ బలులలో, ఇశ్రాయేల్ బలులలో వీళ్ళని కూడా కలిపేసినాడు? ఎందుకు కలిపేసినాడు? గట్టి చెప్పాలి నాకు.
తప్ప రైట్ ఆ పిలాతుది? అవునా కదా? ఓకే. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే ప్రభుకి చెప్తున్నారు, ప్రభువా పిలాతు కొందరిని మన వాళ్ళను మా ఏం చేసినాడంటే బలులలో వీళ్ళని కూడా కలిపేసేసినాడు, రక్తం రక్తం అయిపోయింది అని చెప్తున్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూద్దాం ఇప్పుడు ఈ మంచి మాటను. 2వ వచనం, ఆయన వారితో ఇట్లా నేను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఆ, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల. అందరూ అలాగే నశించరు. ఈ మాటకు అర్థం ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటంటే ఒక లోక సంబంధమైన అధికారి పిలాతుకు మీరు ఎదురు తిరిగితే ఆయనకు చంపే అధికారం ఎట్లా ఉందో, మీరు కూడా నేను చెప్పే మాటలకు మారు మనసు పొందకపోతే మీరెట్లా నశిస్తారు? అట్లే నశిస్తారు కాదు, వాళ్ళేం రక్షణ లేకగా నశించిపోతారు మీరు. ఇది ఇక్కడ ఉన్న అర్థం. అందుకని మొట్టమొదట మీకు చూపించినాను, మీరు ఎవరికి భయపడాలా? నాకు భయపడాలా. మీరు ఎవరికి భయపడాలా? అదే చెప్పినాడు, నన్ను ఒప్పుకుని వాడేవాడో నేను దేవుని దూతల ఎదుట ఒప్పుకుంటాను. తర్వాత మీరు చింతపడకూడదు, తర్వాత మీరు ధనాన్ని కూర్చుకోకూడదు. ఇవన్నీ ఆయన ఎందుకు చెప్తున్నాడు? మనం మారు మనసు పొందాలని. ఆ పిలాతు చెప్పినటువంటి వాటికి మీరు ఒప్పుకోనందుకు ఆయన మిమ్మల్ని ఏం చేసినాడు? చంపేసినాడు. మరి దేవుని మాటకు లోపడకపోతే ఆయనకేం అధికారం ఉంటుంది? అందుకనే మీరందరూ ఇలాగనే, ఆయనకు అధికారం ఉంది కదా. అంటే వాళ్ళు ఆ గలిలీయులు ఏం చేసినారు? ప్రభుత్వం చెప్పిన మాటను త్రోసిపుచ్చినారు. ప్రభుత్వం వారు చెప్పిన మాటను త్రోసిపుచ్చినందుకే అంత శిక్ష అయితే, దేవుని మాటను త్రోసిపుచ్చితే? అందుకనే ప్రభునందు పిల్లరా, పాప క్షమాపణ కొరకై వచ్చినటువంటి ప్రభును మనం త్రోసిపుచ్చితే ఆ పాపం మన మీద నిలిచి ఉండి మనము నిత్య శిక్షకు వారసులం అవుతాం. అది అక్కడ చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నాడంటే మీరు మారు మనసు పొందకపోతే, నేను అధికారిని, ఆ అధికారికి అంత ఇది ఉంది, నేను కూడా అధికారిని. ఎక్కడ చెప్తున్నాడు? 12వ అధ్యాయం అంతా అదే మాట చెప్తున్నాడు ఆయన, మీరు నాకే భయపడాలా అని. మనం ఏం చేస్తున్నాం? లోకానికి భయపడిన రీతిగా ఎవరికి భయపడటం లేదు? దేవునికి భయపడటం. అందుకనే ప్రభువా వాళ్ళు వచ్చి ఇంతమందిని చంపేసినారు, ఈ పిలాతు ఎంత దుర్మార్గుడు అంటే, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున మీరు దుర్మార్గులు అనుకుంటున్నారా? పాపులు అనుకుంటున్నారా? కాదండి. మరి మీరు కూడా అంటే ఆ గలిలీయులు చేసిన పని ఏంటి? వాళ్ళు మాట వినలేదు, మారు మనసు పొందలేదు. మనము మాట వినకుండా మారు మనసు పొందకుండా ఉంటే నీ దగ్గర బైబిల్ ఉండొచ్చును, నువ్వు బలలో పాలు పంచుకుంటావచ్చును, బాప్తిస్మం తీసుకుని ఉండవచ్చును. సువార్తను నమ్ముకున్నావా? సువార్త హృదయంలో లేకుండా నువ్వు ఎన్నిసార్లు బాప్తిస్మం తీసుకున్నా వ్యర్థమండి. బాప్తిస్మము తీసుకోవడానికి ప్రేరేపణ సువార్త సత్యమే. ఎవరో మిమ్మల్ని అడిగితే కాదు, మీరు తీసుకోండి అని చెప్తే కాదు బాప్తిస్మం తీసుకోవడం, మీరు అడగాలండి. సువార్త సత్యమే బాప్తిస్మం తీసుకోవడానికి ప్రేరణ కలుగుతుందండి. నువ్వు సువార్త నమ్ముకున్నావా? ఈ సమయంలో ప్రభు తన రాకడలో వస్తాడని నీవు నిరీక్షణ కలిగినటువంటి వాడిగా ఉన్నావా? దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నావా? అందుకనే ప్రభు దాని విషయమై ఏడ్చి యెరూషలేము పట్టణానికి వచ్చినాడు. వచ్చేమంటున్నాడు, దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమన్నైనను సమాధానమైన సంగతులను గూర్చి నువ్వు ఆలోచన చేస్తే నీకెంతో మేలు. కానీ ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి. ఇప్పుడు మిమ్మల్ని దర్శిస్తుండగా మీరు ఎరుగకపోతే నష్టం, కష్టమండి. మీరును అలాగనే. ఆ పిలాతు అయితే ప్రాణం తీసేసినాడు. ఏమండి, పిలాతు అయితే ఏం తీసేసినాడు? అయితే ప్రభు ఏం చేస్తాడు? 12వ అధ్యాయం 5వ వచనం,
ఎవరికి మీరు భయపడవలేనో మీకు తెలియజేయకుడు. చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి. మన ప్రభు ఏం చేస్తాడంట? చంపిన తర్వాత, చంపే వరకు మీరు భయపడకండి, చంపిన తర్వాత నరకంలో పడద్రోయే వానికి. చూడండి, వాళ్ళ అధికారాన్ని బట్టి వాళ్ళు అంత ఖచ్చితంగా ఉంటే, దేవుడు సర్వాధికారి, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ రోజుకి కూడా నీవు ఆయన మాటకు లోబడకపోతే నీలో మారు మనసు ఉందా? ఉందండి? ఊరికే వచ్చి పోవడం ద్వారా దేవుడు నిన్ను పరలోకం తీసుకువెళ్తాడంటే ఆ మనము ఎగతాళి చేసినటువంటి వారముగా ఉంటున్నాం. ఇక సోదరుడా, అందుకని నీవు మారు మనసు పొందకపోతే నువ్వేమవుతాడ? నువ్వు ఎదురు తిరగవద్దు. సంఘంలో నువ్వు లోబడి ఉండు, దేవుని వాక్యానికి లోబడి ఉండు, దేవుని వాక్యానికి లోబడి ఉండు. దేవుని వాక్యం ఏం చెప్తుందో నువ్వు తల ఉంచుకో, దానికి లోబడు. దేవుని వాక్యమును మించి నువ్వు ఎదురు మాట్లాడాల్సిన అవసరమే లేదండి. ఎంత నెమ్మది, ఎంత సమాధానం ప్రభున. అందుకనే నువ్వు ఆస్తి సంపాదించుకోవద్దు అంటున్నాడు, మీరు ధనాన్ని సంపాదించుకోవద్దు. ఎందుకంటున్నాడు? నువ్వు ధనాన్ని సంపాదించుకోకుండా ఇక్కడ నువ్వు కష్టపడమని చెప్పడమా ప్రభు యొక్క ఉద్దేశమా? కాదండి. ఆయన పోషిస్తాడు కాబట్టి. ఆయన పోషించలేకపోతే నీకేం చెప్తుంటే, నువ్వు ధనాన్ని బాగా సంపాదించుకోమని చెప్తా ఉంటే, మీరు ధనాన్ని సంపాదించుకోవద్దు అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆయన నిన్ను పోషించాలంటే నువ్వు ఈరోజే మానివేయాలి. నీ కొరకైన పని మాత్రమే చేద్దాం, నీ కొరకైన పని మాత్రమే కలిగి ఉందాం. ఈరోజు నువ్వు మానివేస్తే ఆయన పోషించడం ఏంటో నువ్వు ఎరిగి ఉంటావు. అసలు విశ్వాసులుగా ఉంటూ ఇంతవరకు తెలియని వాస్తవం ఏంటంటే, ఆయన మనల్ని ఎట్లా పోషిస్తున్నాడో మనకు తెలియదండి. ఏమనుకుంటున్నాం? నేను ఫలానా పని చేస్తున్నాను, నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నావే, కానీ ఆయన మనల్ని పోషిస్తున్నాడని నువ్వు ఎరగకపోవడం. అందుకనే ప్రభు నిన్ను దర్శించిన కాలంలో నువ్వు ఎరగకుంటే కనుక అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. కాబట్టి ప్రియ సోదరుడా, ఆయన ధనాన్ని సంపాదించుకోవద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, 192వ పేజ్ చదవాలి. దేవుని నామమున ఆయన బోధయు దూషింపబడుతున్న 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైన ఉన్నది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి, అమ్మ ఈ మాట జాగ్రత్తగా గమనించండి, మనము ఈ లోకంలోనికి, మళ్ళా చెప్తున్నాను, మనం ఈ లోకంలోనికి, అర్థమవుతుందా ఈ మాటలో అర్థము? ఈ మాటలో ఉన్న అంతరార్థం ఏమిటంటే, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదంటే ఎక్కడి నుంచి వచ్చినావు? అవునా? మనము దేవుని లోకంలో నుంచే కదా వచ్చింది. మనం ఈ లోకం అంటే మనకేముంది? ఒక లోకం, శాశ్వతమైన లోకం ఉందా లేదా? మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు. తర్వాత మళ్ళా మనం ఎక్కడికి వెళ్తాం? కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్నము ఏం రాలేదు ఇక్కడ, ఇల్లు కూడా రాలేదు. చూడండి, అన్నము వస్త్రం. కాగా అన్న వస్త్రములు కలిగిన అంటే, అన్న వస్త్రం అంటే ఆ అన్న వస్త్రాలు దేవుడికి గ్యారెంటీ ఇస్తాడా లేదా? ఇది సంతుష్టి సహితమైన దైవభక్తి. ఈ రాత్రి దేవుని నమ్ముకో, నువ్వు సౌకర్యపోతావు, నువ్వు పొలం కొంటావు, ఇవి కాదండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం.
కాబట్టి ఈ ఈ ఉదయకాలం మారు మనసు పొందు. నీ స్థితిని బట్టి నువ్వు, అందుకనే నీవును మారు మనసు పొందని ఎడలా అలాగనే నశిస్తావు. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం. తర్వాత 13వ అధ్యాయం 4వ వచనం. మరియు నాకు త్వరగా చదవండి. శిలోయములోని గోపురము పడివచ్చిన ఆ, ఆ 12 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారి అందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరందరూ కూడా చూడండి, గోపురం బడి శిలోయమన దీంట్లో గోపురం బడి ఎంతమంది చచ్చిపోయినారంట? 18 మంది. ఎట్లా పడి చచ్చిపోయిన వాళ్ళు చూడండి. వాళ్లకు పెద్దలు ఎంతో మంది చెప్పింటారండి, ఏమని, అయ్యా ఆ గోపురం పడే స్థితిలో ఉంది, దాని దగ్గర మీరు ఉండకండి అని చెప్పి ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేసినారు? ఎట్లా పడుతుంది అది అని వాళ్ళు ఏం చేశారంటే అక్కడే ఉన్నారు. ఏమైంది అది అంటే వాళ్ళు ఏం చేయలేదు, మాట వినలేదు. అందుకనే మీరు ఆ గోపురం పడితే వాళ్ళని పాపలు అనుకుంటున్నారా? కాదండి, వాళ్ళు మాట వినందుకు వాళ్ళు చనిపోయినారు. మీరు కూడా మారు మనసు దేవుని ప్రభు వాక్యాన్ని విని అక్కడ మీ నడకను క్రమపరచుకోకపోతే మీరు కూడా అలాగే. అవునండి, మనము ప్రస్తుతమున నాశనకరమైన దిశలోనే ఉన్నాం. మరణంలో నుండి జీవంలోనికి దాటాలంటే ఇదిగో నా మాట వినేవాడు మరణంలో నుండి జీవంలోనికి దాటుతాడు. మాట వింటున్నావా? నువ్వు మనసు మార్చుకుంటున్నావా? ఇది మారు మనస్సు అంటే. నీ హృదయంలో మార్పే మారు మనస్సు. శరీర సంబంధమైన క్యారెక్టర్ బాగుండి ఉండవచ్చును, కానీ హృదయంలో లేకపోతే వ్యర్థమే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ గోపురం బడి 18 మంది చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయినారు? వాళ్ళు చెప్పిన మాట వినలే. ఆడ కూర్చోద్దు కాలేపని చెప్తే అది ఎవరు తప్పది? ఎస్, ప్రభు చెప్పిన మాట నువ్వు వినకపోతే మీరును అలాగే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామేమో ఆలోచన చేయండి. తమాష కాదు, దేవునితో మనము పారాశికలు ఆడుతున్నామేమో. జాగ్రత్త కలిగి ఉందాం. అవునంటే అవును, కాదంటే కాదన్న సత్యాన్ని కలిగి ఉందాం. తర్వాత త్వరగా చదవండి 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏళ్ల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిను. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. అమ్మాయ ఈ 6వ వచనం నుంచి ఉన్న ఇదేంటంటే, గడిచిన సంవత్సరమే మనకు అవకాశం లేదండి. మళ్ళా మరొక సంవత్సరం మనకు అవకాశం ఇవ్వబడింది. మరొక దినం మనకు అవకాశం ఇవ్వబడింది. ఎవరిని బట్టి? నీ యోగ్యతను బట్టి కాదు. ఆయన బ్రతిమాలు కొనగా, తోటమాలు ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుకుంటున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం చూస్తాను, ఈ సంవత్సరం కూడా నేను ఎరువేసి ఎట్లో కష్టపడతాను, ఫలిస్తే సరే, లేకపోతే దాన్ని నరికివేయి. ఈ రోజు వచ్చిన దినం యొక్క ఖరీదు ఎంతో తెలుసునా? మనం అనుకుంటున్నాం, ఊరికి సామాన్యం అనుకుంటున్నాం. ఎంతో ప్రయాసతో తోటమాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు బ్రతిమాలు కొనగా ఈ దినం నీకు అనుగ్రహింపబడిందండి. ఈ దినంలో మీరు ఫలిస్తారని దేవుని ద్వారా అనుగ్రహింపబడిందండి. ఈ రోజు నువ్వు ఫలించకపోతే, ఈ సంవత్సరం అనుగ్రహింపబడిందంటే అది దేవుని మహాకృప. ప్రియ సోదరుడా, చూడండి, ఆ దినాలన్నీ మనం మారు మనసు పొందకనే వెళ్తున్నాం. విశ్వాసుల మారు మనస్సు వేరు. ఏమండి, పాప మార్గంలో ఉన్నటువంటి మారు మనస్సు రక్షణ వేరండి. ఇది గమనించండి ప్రియులారా.
ఈరోజు బ్రతిమాలుకుంటున్నాడు తోటమాలి, ఈ రోజైనా వీళ్ళు ఫలిస్తారయ్యా. ఎంత బ్రతిమాలుకొని ఉంటాడు, ఎంత బ్రతిమాలుకొని ఉంటాడు, ఎంత తగ్గించుకొని బ్రతిమాలుకొని ఉంటాడు. ప్రభు నీ కొరకు నా కొరకు వేడుకుంటున్నాడండి. మళ్ళా మన జీవితంలో దినదినము పొడిగింపబడింది. ఈ దినం నువ్వు మారు మనసు పొందుతున్నావా? ఏ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినాడో ఆ విషయంలో ప్రభువాలను క్షమించని నువ్వు ఒప్పుకుంటే సమాధానం అండి, ఒప్పుకోకపోతే అసమాధానం. కనుక ప్రభునందు పిల్లరా, పిలాతు చంపే అధికారం ఆయన కలిగి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మని వారిని నిత్య నాశనంలోనికి వేసే అధికారం ఆయన భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆ అధికారానికి నువ్వు లోబడుతున్నావా? నువ్వు మారు మనసు పొందకపోతే సడన్ గా వాళ్ళు ఎట్లా చచ్చిపోయినారో మనం కూడా ఆ చావు గురించి కాదు మీరు ఆలోచన చేయాల్సింది. ఆ చావు ఏ రకంగానైనా చనిపోతాం మనం, గ్యారంటీ అది. ఒకవేళ చనిపోకపోతే ప్రభు రాకడంలో ఎత్తపడతాం, అది వేరు విషయం. అయితే చనిపోయిన తర్వాత మన ఆత్మను నరకంలో వేయబడే ప్రభువుకు నువ్వు భయపడకపోతువా? ఇదే సమయం, ఇదే అనుకూల సమయం. మిమ్మల్ని ఎవరు భంగపోతున్నారు? చివరిగా ఒక మాట చెప్పి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు ఎవరు వేడుకుంటున్నారు? దేవుడు మా ద్వారా మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాం. మిమ్మల్ని ఏం చేస్తున్నాం? ఆ తోటమాలి ఎట్లా బతిమాలుకుంటున్నాడో మేము కూడా, మా ద్వారా కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఈ రోజైనా నువ్వు సమాధానపడు. క్రీస్తు మన పాపముల కొరకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి నిత్య నాశనం నుంచి రక్షించినాడండి. దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఆయన సమయంలో సంఘం ఎత్తపడటం కోసం, సంఘాన్ని తీసుకువెళ్ళడం కోసం ఆయన రాబోతుండగా, ఆ సంఘంలోని ఉండాలంటే సువార్తను నమ్మి ఆయన కొరకు జీవించాలి. ఆయన కొరకు జీవిద్దామా? దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించుగా. ప్రార్థన చేద్దాం. నగటిన ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహోన్నతుడ, సింగలను మా తండ్రి, జీవాధిపతి, స్తోత్రాలు నాయన. తండ్రి ప్రభువా, ఈ ఉదయ కాలంలో నాయన తండ్రి ప్రభువా, అంతట్లోనూ నైనా తండ్రి ప్రభువా మీరే కృప చూపి దయ చూపి నైనా తండ్రి ఆరాధనలోను తండ్రి ఇదివరకు మీ దాసులని నైనా బలపరిచి నైనా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నైనా, స్తోత్రాలు. అవును తండ్రి నైనా మా జీవితాల్లో నైనా తండ్రి ప్రభువా ఎన్నో నైనా ఒడిదుడుకులు నైనా తండ్రి ప్రభువా నైనా మేము ఎన్నటికెన్నటికీ నైనా తండ్రి ప్రభువా అనరకానికి తండ్రి ప్రభువా తండ్రి పాత్రలు అవ్వాల్సిన మమ్మల్ని నైనా తండ్రి మీరు నైనా తండ్రి ప్రభువా కాపాడి కనికరించి ఆదరించి నైనా మాకు సంవత్సరాలు నైనా దినాలు నైనా పొడిగిస్తూ నైనా తండ్రి మీరు నైనా కృప చూపుతూ నైనా తండ్రి ప్రభువా నైనా మీరు నైనా మాకు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు, స్తోత్రాలు నైనా, స్తోత్రాలు. నేను ఇంతకొట్టు గొప్ప భాగ్యాన్ని ధన్యతను నైనా మాకు నైనా దయచేసినందుకే నైనా నిన్నే స్తుతిస్తున్నాం, నిన్నే కీర్తిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు నైనా, స్తోత్రాలు. వాక్యం చెప్పిన దాసుని నైనా బలపరచండి నైనా, మంచి ఆరోగ్యాలతో నింపండి నైనా, సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రాలు. అదే విధంగా నైనా చేరి వచ్చిన స్థానిక సంఘాన్ని నైనా తండ్రి పేరు పేరున నైనా ప్రతి ఒక్కరిని నైనా తండ్రి మీరే బలపరచమని, కృప చూపమని, దయ చూపమని నైనా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘంలో ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో నైనా తండ్రి అందరినీ చూస్తున్న దేవుడు నైనా తండ్రి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు మీరే తీర్చమని, సహాయం తెచ్చమని, కృప చూపమని నైనా అదే విధంగా నైనా ఈ వారం అంతట్లో నైనా నీ రాకడ ఆలస్యమైతే జరగబోయిన నియామక కూడికలు అంతట్లో నైనా మీ కాపుదల, మీ సన్నిధి
సహాయం దయచేయమని, కృప చూపమని, నైనా బలపరచమని, నైనా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి నైనా మీరే బలపరిచి దీవించి ఆశీర్వదించమని తోడుండమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ కుడికిని ముగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.